పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇళ్లను ముట్టడిస్తామని ఏఐఎస్ఎస్ నాయకులు హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో హలో విద్యార్థి చలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. అఖిల భారతీయ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 8,150 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. సో ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న దాదాపు 8,150 కోట్ల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా పూర్తిగా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తంగా విద్యార్థి సంఘం నాయకులు ఏఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, పీడీఎస్సీ కావచ్చు, ప్రతి ఒక్క విద్యార్థి సంఘం కూడా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలని చెప్పి కోరుతూ హలో విద్యార్థి చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చారు. సో ప్రస్తుతం మన దగ్గర కొంతమంది ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా విద్యార్థి నాయకులతో మాట్లాడి తెలుసుకుందాం. సో బ్రదర్ చెప్పండి, ఎందుకు ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి చేశారు? ప్రభుత్వం ఎందుకు విద్యార్థుల పట్ల ఎందుకంత మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది? ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. పూర్తయినప్పుడు కూడా ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఒకే తప్ప ఒకే సెటిల్మెంట్ అని నినాదం తీసుకొచ్చి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని విడుదల చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలం పూర్తయినప్పుడు కూడా కనీసం ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,150 కోట్ల రూపాయలు ఇవాళ పెండింగ్ బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ విద్యార్థులకు ఓట్లు లేవనో లేకపోతే ఇంకోటి లేదనే ఆలోచనతో ఇవాళ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వకుండా ఇవాళ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, ఇదే స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ పైన అనేక దఫాలుగా రిప్రజెంటేషన్లు ఆందోళన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదంటే విద్యార్థుల పట్ల వీళ్ళకి ఎంత ప్రేమ ఉన్నదనేది మనకి ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ని విడుదల చేయబోతే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటినైనా డిప్యూటీ సీఎం ఇంటి ముట్టును కూడా ముట్టడించడానికి వెనకడు వేయమని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు కూడా విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తాము, పెండింగ్లో ఉన్న ఏదున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇవన్నీ విద్యా రంగానికి ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిస్తాము, ప్రత్యేకంగా విద్యా రంగానికి కూడా బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది? కనీసం ఈ 2 సంవత్సరాల వ్యవధిలో నాకు తెలిసి మనం ఈ మధ్యకాలంలో ఈ 2 సంవత్సరాల కాలం వ్యవధిలోనే విద్యార్థులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వానికి ఇంత ప్రేమ ఉందో అనేది మాకు అర్థం కావట్లేదు. అంటే అధికారంలో వచ్చేటప్పుడు ఒక ప్రేమ ఉంటుంది, అధికారం రాకముందు ఇంకో ప్రేమ. అంటే ఇవాళ విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమను కనబరుస్తూ ఉంది. ఈ కపట ప్రేమను కనబరిస్తే ఏదైతే గత ప్రభుత్వం వద్దనుకోని కొట్లాడి మిమ్మల్ని గద్దెనెక్కించారో విద్యార్థులందరూ కూడా కలిసి అదే విద్యార్థులు ఇవాళ రోడ్లెక్కుతా ఉన్నారు, రోడ్లెక్కి మీకు హెచ్చరిస్తూ ఉన్నారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 8,150 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకపోతే మిమ్మల్ని గద్దె దించేంత వరకు పోరాటాలు కొనసాగిస్తూ ఉంటారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించకపోవడం వల్ల ఈ ఇబ్బందులు కూడా తలెత్తున్నారు మీరు అనుకుంటున్నారా? అంటే రాజ్యాంగంలోనే విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అలాంటి విద్యా హక్కుకి అలాంటి విద్యారంగానికి ఇవాళ చరిత్రలో మనం ఎప్పుడు చూసినా సరే ఏ ప్రభుత్వం వచ్చినా విద్యాశాఖ మంత్రిని కేటాయిస్తారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలం అవుతున్నా విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం ఇది అంతంత దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చూశారు కదా, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు కూడా చలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. పూర్తిగా
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ వచ్చి 22 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు ఆ విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్ల కూడా ప్రధానంగా ఈ సమస్య తలెత్తుంది. వెంటనే ప్రభుత్వం విద్యారంగం మీద చిత్తశుద్ధితో ఉండి దాదాపు 8,150 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు కూడా విడుదల చేస్తే విద్యారంగం బలోపేతానికి కృషి చేసిన ప్రభుత్వం అవుతుంది. గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే గద్దె దింపామో, ఏ విధంగా అయితే విద్యార్థులంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాము. కానీ గత ప్రభుత్వం మాదిరిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా విద్యారంగం మీద సవతి తల్లి ప్రేమ కనబరుస్తుందని చెప్పేసి కూడా ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు మండిపడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కూడా విద్యారంగాన్ని పూర్తిగా పట్టించుకోకుండా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారని, విద్యార్థి సమస్యలను తీర్చకపోతే ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రుల ఇళ్లను కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానెన్ టీవీ, ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి.